నేను పర్విని డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లా ఉదయగిరి గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులు వెట్టి చాకరీ చేస్తున్నారు. తెల్లవారుజామున 3:30కు లేచి 45 కిలోల గోధుమ పిండితో ఒక్కొక్కరు 13 చపాతీలు చేయాలని ప్రిన్సిపాల్ పుష్పరాజు రూల్స్ పాస్ చేశాడు. దీంతో కష్టమైన విద్యార్థులు వంట పనులు చేస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో అప్పుడప్పుడు క్లాస్ రూమ్లో క్లీనింగ్ కూడా చేయిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులు వెట్టి చాకరీ చేస్తున్నారు. తెల్లవారుజామున 3:30కు లేచి 45 కిలోల గోధుమ పిండితో ఒక్కొక్కరు 13 చపాతీలు చేయాలని ప్రిన్సిపాల్ పుష్పరాజు రూల్స్ పాస్ చేశారు. దీంతో కష్టమైన విద్యార్థులు వంట పనులు చేస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో అప్పుడప్పుడు క్లాస్ రూమ్ క్లీనింగ్ కూడా చేయిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపైన పూర్తి సమాచారం మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అయితే విద్యార్థులకి అక్కడ ప్రిన్సిపల్ పుష్పరాజ్ చెప్పిందే రూల్స్ గా మారాయి. తాను చెప్పిన రూల్స్ ని పాటించాల్సిందే అని చెప్పి ప్రిన్సిపల్ పుష్పరాజ్ కూడా విద్యార్థులకి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితికి విద్యార్థులు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని గండిపాలెంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో దారుణ ఘటన. గత కొంతకాలంగా కూడా, అంటే కొద్ది రోజుల ముందు కూడా ఇదే ఘటన బయటపడినప్పటికీ అతని పైన చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. ప్రతి ఆదివారం కూడా ఉదయం పూట టిఫిన్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించి దాదాపు 45 కేజీల గోధుమ పిండిని కలిపి ప్రతి విద్యార్థి కూడా దాదాపు 13 చపాతీలను సొంతంగా తయారు చేయాలి. దానికోసం ఉదయం 3:30 గంటలకు నిద్రలేసి గోధుమ పిండి అంతా కలిపి చపాతీలు చేసి ఉదయం అందరికి పెట్టాలని చెప్పి ఒక రూల్ ని తీసుకురావడంతో పిల్లలందరూ కూడా ఉదయాన్నే 3:30కి లేసి గోధుమ పిండిని కలిపి చపాతీలు చేస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా కన్నీళ్లు అయితే పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో కష్ట నష్టాలకు అడుగుచ్చి ఇటు గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పిస్తుంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పుణ్యమా అని ఇలాంటి వెట్టి చాకరీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పుష్పరాజు మాత్రం తను చెప్పిన రూల్స్ ని ఇక్కడ పాటించాలి, క్రమశిక్షణ ప్రధానమైందంటూ విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజులైతే ఏకంగా తరగతి గదులను కూడా క్లీన్ చేయాలి, హాస్టల్ను, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి హాస్టల్ను కూడా విద్యార్థులకు క్లీన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో విద్యార్థులు ఏమీ మాట్లాడలేక అక్కడే ఇటువంటి పనులన్నీ చేస్తుండడంతో కొంతమందికి ఈ విషయాన్ని తెలుసుకుని ఇవాళ ఈ వీడియోలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల చేత గొడ్డు చాకరీ చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే పుష్పరాజ్ చర్యల పైన, ఏదైతే ఆయన ఇస్తున్నటువంటి రూల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.